వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే 36 మందిని చంపారని చెప్పి జగన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఏకంగా చూపించాలి కదా శవాలను మనకి. ఎవరిని చూపించాడు? అంటే నిజం కాదా అది? నిజం కాదు. నిజమైతే శవాలను తీసుకొని రావాలిగా. మరి అలా ఎన్టీ రామారావు మన ఎమ్మెల్యేని జావదెంగితే భుజాన్ని వేసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. మరి ఈయన కూడా అట్నే 11 మందిని మోసుకొని వెళ్ళాలిగా ఢిల్లీ. ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? 11 శవాలు ఏమైనాయి చెప్పమను. మరి ఎందుకని ఈ ప్రచారం ఎందుకు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, అసలు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకని ఈ ప్రచారం చేస్తున్నారు? ఇవన్నీ నూకిని అని బయటికి రాకుండా ఉండడానికి ఉంటాడు. వీడి జోలికి రాడని వాడు అభిప్రాయం. దాని టైం వచ్చినప్పుడు మొత్తం వస్తాయి బయటికి. అదే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అడ్డబెట్టుకుని జోగి రమేష్ లోపలేశారు, చెవిరెడ్డిని లోపలేశారు. ఏం చేయకుండా వేసారా? చేయలేదంట. ఏం చేయకుండా వేసారా? మరి ఎందుకు బియ్యం కుంభకోణం అయింది? బియ్యం కుంభకోణం అనే కదా వాడిని పట్టుకుంది. ఏమీ లేకుండా ఎట్టేస్తారు. చెవిరెడ్డి పాప అమాయకుడు అంట. అమాయకుడు అయితే అన్ని కోట్లు ఆడదింగాడు. మరి పెద్దిరెడ్డి ఏమో చంద్రబాబు నాయుడిని కొట్టాడని చెప్పి పెద్దిరెడ్డి కొడుకుని అరెస్ట్ చేయించారంట. నిజమేనా ఇదే? వాడు మామూలుగా 60 ఎకరాలు 70 ఎకరాలు అడవిలో తెంగినాడు, గూళ్ళో తెంగటం లెక్కే ఉంది. అంటే అమాయకులు కాదు, అమాయకులు కాదు, అసాధ్యులు. అసాధ్యులే. గ్రామాలని దేశాలని ముంచిన నా కొడుకులు వీళ్ళంతా.